హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకే. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకే. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాదు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాదు హృదయములు పులకించెను. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించగా వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకే. మమతలు నిండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు నిండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకే. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రస్థనం, నరసరావుపేట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ అల్లం జాస్మినా, ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న షౌరెడ్డి రమ్యలకు దేవుని దీవెనలు, చైత్రిక రెడ్డికి మంచి భవిష్యత్తు, రాజీవ్ రతన్ రెడ్డికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, అల్లం షౌరెడ్డి, తామసమ్మ, చిన్నప్పరెడ్డి, యాన్ మేరీ ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రస్థనం, సుబేదారి విచారణ, పత్తిపాక చందర్, ప్రభావతి కుటుంబంలోని వారిని దేవుడు దీవించాలని, మనవడు మనవరాలకి మంచి జ్ఞానం, దైవభక్తి ప్రసాదించి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రస్థనం, చిల్వేరు విచారణ, కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, చిన్నపురెడ్డి, మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య పూజా బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కుక్కట్పల్లి విచారణ, మేరీ థామస్ కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
గుంటూరు మేత్రాసనం రెంటచెంతల విచారణ అల్లం ప్రతాపరెడ్డి అన్నా మేరీ దంపతుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గోరెంట్ల విచారణ తనుబొద్ది కోటిరెడ్డి రాజేశ్వరి దంపతుల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు దేవుడు ఎలా ఉంటారు అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని చూడాలి అని కొంతమంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, శ్రద్ధ వహిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు అనే ప్రకారం ఎవరైతే ఆ ప్రభువుని చూస్తున్నారో దేవుని చూసినట్లే ఆ ప్రభువుని మాటను ఆలకించిన వాళ్ళు దేవుని యొక్క మాటలను ఆలకించినట్లే అని తెలియజేస్తుంటున్నారు. అంటే క్రీస్తు ప్రభు నేర్పించిన విధాన క్రీస్తు ప్రభు విలువల ప్రకారం జీవించినట్లయితే మనం దేవుని తెలుసుకున్న వాళ్ళం అవుతామని ఈరోజు ఖచ్చితంగా క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆలోచనలతో ఈ పూజలు పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎన్నోసార్లు పాపంలో పడిపోయి ఉన్నాం, ఎన్నోసార్లు చెడు కార్యాలు, చెడు తలంపులు తలంచాం, కొన్నిసార్లు ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తించాం, మరి దేవునికి విరుద్ధంగా జీవించి ఉన్నాం. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానము అను దివ్య సంస్కారము ద్వారా నీవు మాకు నూతన జన్మను సగిస్తివి. ధర్మాచరణతో కూడిన సత్ప్రవర్తన కలిగి మా విశ్వాసమునకు మేము సాక్షులుగా ఉండునట్లు దీవింపుము. నీ కుమారుని శ్రమలు, మరణము, పునరుత్థాన ఫలితమున మమ్ము శాశ్వత ఆనందమునకు నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము అన్యుల యొద్దకు వెళ్ళుదము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము పవిత్ర వచనములు 44 నుండి 52 వరకు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోని ప్రతి వ్యక్తియు ప్రభు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్నుకుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచున్నాడని ధిక్కరించిరి. అయినను పౌలు, బరబ్బా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి: దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మీరు నిత్య జీవమునకు అయోగ్యులుగాను చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయన ప్రభువు మాకు ఈ ఆజ్ఞలను ఇచ్చియున్నాడు: మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించియున్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కుని ప్రస్తుతించిరి. నిత్య జీవముకు నిమిత్తులైన వారందరూ విశ్వాసులయ్యిరి. ప్రభువు వాక్కు ఆ ప్రదేశములందంతటా వ్యాప్తి చెందెను.
యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులగు స్త్రీలను ఆ నగరంలోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలుకు బరబ్బకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలిధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషంతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతము. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు రక్షణమును గాంచిరి. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయము సాధించెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు రక్షణమును గాంచిరి. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణము నిలబెట్టుకొనెను. అందరూ నేల అంచు వరకు గల జనులెల్లరూ మన ప్రభు రక్షణమును గాంచిరి. నేల అంచు వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుడు. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుడు. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు రక్షణమును గాంచిరి. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మెదిలి సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మెదిలి సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. చూపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోనే మెదిలి సుస్వరము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూసి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు,
కానీ తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినా నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దాన్ని చేసెదను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా తండ్రి దేవుని చూసారా? ఆ తండ్రి దేవుని పటాలైనా చూసారా? యేసు ప్రభు యొక్క పటాలు చూసారా? యేసు ప్రభు ఎలా ఉంటారు? త్రిత్వైక దేవుడు ఎలా ఉంటారు? పవిత్రాత్మ దేవుడు ఎలా ఉంటారు? ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం తండ్రి దేవుడు ఎలా ఉంటారు అనగానే మనం కొన్ని పిక్చర్స్లో కనిపిస్తూ ఉంటాయి. పెద్ద గడ్డ వేసుకొని ముసలాయన, తర్వాత అన్నీ కూడా వెలుతురు ఉంటుంది. ఇక తండ్రి దేవుడు అలా ఉంటాడని అందరూ కూడా భావిస్తూ ఉంటాం. అలాగే క్రీస్తు ప్రభు ఎలా ఉంటారు అని మనం ఆలోచన చేస్తే ఆయన కూడా పెద్ద జుట్టు వేసుకొని, తల జుట్టు, గడ్డం, తర్వాత కరుణ కలిగినటువంటి చూపు, తర్వాత నిలువు టంగీలు వేసుకొని అటు ఇటు తిరగాడటం, అద్భుతాలు చేయటం, ఇలాంటి చిత్రాలు మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక పవిత్రాత్మ దేవుడు అనగానే అగ్ని, నాలుకలు, తర్వాత పావు రూపంలో, ఇవన్నీ కూడా మనం ఊహించుకుంటూ ఉంటాం. మరి కొన్నిసార్లు కొంతవరకు బైబిల్ నుంచి కూడా మనకు వస్తుంది. కానీ తండ్రి దేవుడు ఎలా ఉంటారు, మరి ఆయన్ను మాకు చూపండి అని అంటే ఎలా చూపిస్తాం? ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది 2009 సంవత్సరంలో సర్ కెన్ రాబిన్సన్ అనేటువంటి ఆయన తన ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరు ద ఎలిమెంట్. అయితే ఆ పుస్తకంలో ఒక చిన్న కథ చెప్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే, ఒక టీచర్ 2వ తరగతి చదివేటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బొమ్మలు గీసేటువంటి క్లాస్, డ్రాయింగ్ క్లాస్. అయితే ఆ టీచర్ వెళ్ళి పిల్లలందరినీ కూడా తమకు నచ్చిన విధంగా బొమ్మలు వేయమంటుంది. ఇంకా మరి ముఖ్యంగా దేవుని బొమ్మ వేయండి అని అంటుంది. అయితే అందరూ కూడా ఒక చిన్న కాగితం తీసుకొని ఇక అందరూ కూడా బొమ్మలు వేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రకరకాల బొమ్మలు వేస్తున్నారు. ఎప్పుడు కూడా అల్లరి చేసేటువంటి ఒక పాప ఆ కాగితంలోనే నిమగ్నమై ఇక ఏదో గీస్తూ ఉంది. టీచర్ తన దగ్గరకు వచ్చింది. అమ్మో, ఈమె ఏం గీస్తుందని చూస్తుంటే కూడా అర్థం కావటం లేదు. అమ్మా, నువ్వేం గీస్తున్నావు, ఏ బొమ్మ గీస్తున్నావు అంటే, నేనా దేవుని బొమ్మ గీస్తున్నా అని అన్నదట చిన్న పాప. అప్పుడు టీచర్ అన్నదట, దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి కూడా తెలియదు, నువ్వు దేవుని బొమ్మ గీయటం ఏంటిది అని అంటే, అవును, ఎవరికి కూడా తెలియదు కాబట్టే నేను ఇలా ఉంటుందని ఈ బొమ్మ గీస్తున్నా. ఇప్పటి నుంచి అందరు కూడా దేవుడు ఎలా ఉంటారో తెలుస్తుంది నా బొమ్మ చూసి అని అన్నదట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు ఈ విధంగా దేవుని తెలుసుకోవాలని, దేవుడు ఎలా ఉంటారు అనేటువంటి ఆరాటం మనలో ఉంటుంది. అయితే నాస్తికత్వం దీంట్లో ఉన్నవాళ్ళు ఇక వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దేవుడు లేడు అని అనే విధంగా జీవిస్తూ ఉంటారు. ఇంకా లౌకికత్వం, లౌకిక, ప్రాపంచికం, తర్వాత వస్తుమయం, సమాజమే సర్వం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సెక్యులరిజం అనేటువంటి ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ సమాజంలో దేవుడు లేనట్టుగా జీవిస్తుంటారు.
కానీ దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉన్నారు, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం సువార్తలు చూసినట్లయితే ఫిలిప్పు క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నాడు, మాకు ఆ దేవుణ్ణి చూపండి, తండ్రి దేవుణ్ణి చూయించండి అని అన్నప్పుడు ఆయన ఎలా అడిగాడంటే, మోషే కూడా దేవుణ్ణి, తండ్రి దేవుణ్ణి అడిగాడు, యావే దేవుణ్ణి, నాకు కనిపించు, నేను నిన్ను చూడాలి అని అన్నాడు. మనం నిర్గమ కాండము 33వ అధ్యాయం 18లో చూడవచ్చు. అయితే అక్కడ నిర్గమ కాండం 33:20లో ప్రభు అంటాడు, తండ్రి దేవుడు అంటాడు, నువ్వు నా ముఖాన్ని చూడలేవు, చూసిన వాళ్ళు బ్రతకలేరు అంటారు. అయితే అటు తర్వాత ఆ తండ్రి దేవుడు, యావే దేవుడు అంటాడు, ఇదిగో నేను ఇలా నడుచుకుంటూ వెళ్తాను, కానీ నేను నా చేతులతో నీ ముఖాన్ని కప్పివేస్తాను, ఎందుకంటే నువ్వు నా ముఖాన్ని చూస్తే చనిపోతావు, నాశనం అయిపోతావు అని ఏం చేస్తాడంటే, తన దేవుడు తన చేతితో మోషే కళ్ళను కప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన చేతి తీసిన తర్వాత మోషే యావే దేవుని యొక్క వీపుని చూస్తాడు. అది మనం చూసినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 19-21 వచనంలో మనకు తెలుస్తుంది. అయితే క్రీస్తు ప్రభు ఏ రోజు అంటున్నాడు, నన్ను చూసినట్లయితే దేవుణ్ణి చూసినట్లే అని అన్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కేవలం బాహ్యంగానా లేకుంటే ఈ శారీరకంగానా అని ఆలోచనలు చేస్తే అలా కాదు. అంటే తత్వము, స్వభావం, మంచితనము, కరుణ, జాలి, ప్రేమ, మన్నించేటటువంటి తత్వం, తర్వాత అద్భుతాలు చేసి ఈ విధంగా క్రీస్తు ప్రభు చేస్తున్నారు. ఇవన్నీ ఈ యొక్క పనులను బట్టి ఇదిగో ఇలా దేవుడు ఉంటారు, ఇలా తండ్రి దేవుడు ఉంటారు అని మీరు తెలుసుకోవాలని ఈరోజు ఫిలిప్పుతో క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం కథోలిక సత్యోపదేశం 200 సంఖ్యలో మనం చూస్తే అక్కడ దేవుడు ఎలా ఉంటారు, మనం క్యాటగిజంలో పెట్టి క్యాటగిజం సత్యోపదేశం దాంట్లో అడుగుతూ ఉంటాం, ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువలన ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు అని. ఎందుకోసమని? ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావము ఉండుట వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరులై ఉన్నారు. చూడండి, అంటే ఈ యొక్క గుణాలన్నీ కూడా క్రీస్తు ప్రభువులో ఉన్నాయి. మరి ఆ గుణాల్ని బట్టి ఇది తండ్రి దేవుడు కూడా ఇలా ఉంటారు అని తెలుసుకోవాలని మరి ఈ యొక్క క్యాటగిజం మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసం ఒకసారి ఒక చిన్న పాప, అంటే పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా బయటికి వెళ్తున్నారు. అయితే పూజ అయిపోగానే ఫాదర్ గారు తలుపు దగ్గర ఉన్నారు, వెలుపలకు వెళ్ళేటువంటి ద్వారం దగ్గర ఉన్నప్పుడు అందరు కూడా థ్యాంక్ యూ ఫాదర్, బాగా చెప్పారు, బాగా పూజ చేస్తారు, ప్రార్థన చేశారు, థ్యాంక్ యూ అనుకుంటూ వెళ్తున్నారు. అయితే వెళ్ళే సమయంలో ఒక చిన్న పాప తను కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఫాదర్ గారిని పైకి ఇలా చూసి ఏదో చెప్పింది. ఫాదర్కి అర్థం కాలేదు. మళ్ళీ ఏదో చెప్పింది, ఫాదర్కి అర్థం కాలే. అయితే ఫాదర్ ఏం చేస్తారు, ఇక కిందికి వంగి ఏంటమ్మా అని అంటే, అప్పుడు చిన్న పదాలతో చిన్న పాప, ఫాదర్ గారండి, దేవుడి కళ్ళు ఎలా ఉంటాయి, దేవుడి కళ్ళు ఎలా ఉంటాయి అని అడిగినప్పుడు ఆ ఫాదర్ గారు ఆ చిన్న పాప కళ్ళు చూసి, ఇదిగో నీ కళ్ళలాగానే నీలి కళ్ళు ఉంటాయి దేవునికి అని చెప్పాడట. అప్పుడు చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ దేవుడి కళ్ళు నాలాంటి నీలి కళ్ళు లాగానే ఉంటాయని ఫాదర్ గారు చెప్పారని సంతోషించింది. ఇక్కడ మనం చూస్తే మనందరం కూడా దేవుని రూపంలో సృష్టింపబడ్డాం. అయితే
దేవుడు ఎలా ఉంటారో చూడాలి అనేటువంటి ఆరాటమే కాకుండా దేవుని యొక్క గుణాలు, ఆ గుణాలన్నీ కూడా క్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ప్రేమ, త్యాగము, జాలి, కరుణ, మన్నింపు, మరి ఇతరులకు మంచి చేయటం, సంఘంలో మంచి చేయటం, ఇవన్నీ కూడా చేస్తే ఇవే దేవుని తత్వం, ఇదే దేవుని స్వభావం. కాబట్టి ఇలాంటి స్వభావం మనం మొదటి పట్టణంలో పౌలు, బర్నబాస్ వారిరువురు కూడా క్రీస్తు ప్రభువుని చాటిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క స్వార్థను బోధిస్తున్నారు. కానీ కొంతమంది స్వీకరించడం లేదు. అప్పుడు అన్యులకు బోధించారు. ఇక అక్కడ వాళ్ళ మీద తప్పుడు ప్రచారంతో వాళ్ళని అక్కడి నుంచి వెలగొడుతూ ఉంటే వాళ్ళు సంతోషంగా కొత్త ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎందుకు సంతోషంగా వెళ్తున్నారు అంటే, మేము నూతనమైనటువంటి ప్రాంతంలో ఇంకా ఎంతోమందికి ఈ యొక్క క్రీస్తు యొక్క స్వార్థను, క్రీస్తు యొక్క ఉత్థానాన్ని గురించి ఎంతోమందికి చెప్పవచ్చు అనేటువంటి సంతోషంతో వాళ్ళు మనల్ని తరివేశారని కాదు, మేము నూతన ప్రాంతాలకు వెళ్తున్నాము అనే విధంగా వాళ్ళు వెళ్ళి స్వార్థను బోధిస్తున్నారు. అంటే ఆ క్రీస్తు తత్వం, క్రీస్తు స్వభావం మనలో ఉంటే ఇలాంటి గొప్ప కార్యాలు పౌలు, బర్నబా వలె మనం కూడా చేయగలుగుతాం. కాబట్టి క్రీస్తు ప్రభు మనం కూడా ప్రశ్నించవచ్చు, తండ్రి దేవుడు ఎలా ఉంటారని. తండ్రి దేవుడు ఎలా అంటే, క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి ప్రేమ, త్యాగం, కరుణ, జాలి ఇలాంటి తత్వాలు ఉంటే మనం కూడా ఆ దేవుని వల్లే ఉన్నట్టే. ప్రియ సహోదరి సహోదరులారా, దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వరి సమయమందు మా పాప గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించి వారు చేస్తున్నటువంటి మీ సువార్త కార్యకలాపాలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారు ఏ ప్రాంతంలో అయితే మీ యొక్క రాజ్య వ్యాప్తి చేస్తున్నారో, అభివృద్ధి చేస్తున్నారో వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. పని చేస్తున్నటువంటి సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా ఈ యొక్క సువార్త కార్యక్రమాలు ఈ యొక్క దివ్యవాణి టీవీ నుంచి ప్రతి ఇంటికి చేరే విధంగా, ఆ ఇంటిలో అందరూ కూడా బాగుపడే విధంగా వారందరూ కూడా దీవించండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే తమ ఉద్దేశాల కోసమై పూజలు పెట్టించారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా ఎవరైతే ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా దివ్యవానికి సహాయం చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈరోజు ప్రత్యేక విధంగా మేము ధ్యానించిన విధంగా ఎప్పుడు కూడా మిమ్మల్ని చూడాలనేటువంటి ఆరాటం మాలో ఉంది ప్రభువా. మరి అలా కాకుండా మీ కుమారుడు క్రీస్తు ప్రభు మాకు బోధించిన విధంగా ప్రేమ, జాలి, కరుణ, మరి సంఘం పట్ల, సంఘ శ్రేయస్సు కొరకు మేము జీవించేలా, మరి అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనలతో జీవించి ప్రేమ మార్గంలో జీవించిన విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు ప్రభువా ప్రత్యేక విధంగా క్రైస్తవ కుటుంబాలన్నిటి కూడా మీకు సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. భార్య భర్తలను ఆశీర్వదించండి. అదేవిధంగా వృద్ధులందరినీ కూడా ఆశీర్వదించండి. ఎవరైతే పడకకే నిమిత్తమై అనారోగ్యంతో ఉన్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభువా ఈ సమయమందు దివ్యవాణి టీవీలో పాల్గొంటున్నటువంటి వారందరినీ కూడా వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారికి తగిన సమయాల్లో అన్నీ కూడా గొప్ప విషయాలు, గొప్ప మేలు జరిగే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వామి
కానుక, ఇది ఏ ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఏ ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఏ పాపాల పుణ్య కానుక, ఇది ఏ పాపాల పుణ్య కానుక. చీకును మా స్వామి చిన్ని కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చీకును మా స్వామి చిన్ని కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకువచ్చిన ఈ కానుకలను పవిత్ర మొనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువులుగా రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనంలో చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేంచేవారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును ఒసగే అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రేయస్సును జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును.
మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు మరి మాతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. కొనరారండి జనులారా, వేగమే రారండి హృదమారా. కొనరారండి జనులారా, వేగమే రారండి హృదమారా. వేగమే రారండి హృదమారా. కనివిని ఎరుగని విందు, కరుణామయుని విందు, జీవమొసగి విందు, జీవేశుని శుభకర విందు.
కానాపల్లిలో యేసు చేసిన అద్భుతమైన విందు, తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు. కానాపల్లిలో యేసు చేసిన అద్భుతమైన విందు, తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు. మధురమైన బిందు, ఇది మరపురాని బిందు. మధురమైన బిందు, ఇది మరపురాని బిందు. ఆలకించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. కనివినిరుగని బిందు, కరుణమయని బిందు, జీవమొసగి బిందు, జీవేశుని శుభకర బిందు. పునితన్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నేల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునిగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. నీ వలె యేసుని పరులకు పంచాలి, నీ వలె యేసుని పరులకు పంచాలి. అనుక్షణం ప్రభుకై జీవించాలి. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో